మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా, ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉందలే ఇంకేమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికి ఏమోని కొండారంటే వెళ్ళిపోతాను, అతనికేమో పెంచింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మ అని తీసుకుంటే కుక్క దగ్గరికి రానలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్. ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగారు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందనియా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అంబిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి సుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లు సిఏ టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సెర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాం. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు వాళ్ళు కూడా మేము హెల్ప్ తీసుకున్నాం. ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా, ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉందలే ఇంకేమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికి ఏమోని కొండారంటే వెళ్ళిపోతాను, అతనికేమో పెంచింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మ అని తీసుకుంటే కుక్క దగ్గరికి రానలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్. ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగారు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందనియా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అంబిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి సుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి
పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లు సిఏ టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సెర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాం. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మేము హెల్ప్ తీసుకున్నాం. ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని వాళ్ళు చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియాలో మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటికి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉండలే ఇంకేమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికి ఏమోని కొండారంటే వెళ్ళిపోతాను, అతనికేమో పెంచింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మ అని తీసుకుంటే కుక్క దగ్గరికి రానలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్. ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగారు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందన్యా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అంబిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి సుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.